వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డిఎస్సి గురించి అయితే ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది గైస్. నిన్న నేను చెప్పాను కదా కాల్ లెటర్స్ వస్తాయి అని చెప్పేసి. నిన్ననే అందరికీ కాల్ లెటర్స్ వస్తాయి, రిజర్వేషన్ వారీగా కాల్ లెటర్స్ వస్తాయి అని చెప్పేసి నేను చెప్పాను. కొంతమంది అయితే నమ్మలేదు. దాని గురించి అయితే కొంతమంది వెటకారంగా కూడా కామెంట్ అయితే రాసిండ్రు. సో వాళ్ళందరి గురించి, అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు అని చెప్పేసి కూడా ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు. సో గైస్, అలాంటి వారి గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. బట్ గైస్, ఈరోజు మనకు పేపర్లో అయితే ఒక బిగ్ అప్డేట్ డిఎస్సికి సంబంధించి అయితే వచ్చింది. సరే, ఆ అప్డేట్ ఏంటి అనేది అయితే ఇప్పుడు చూద్దాం. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసేటువంటి వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. గైస్, లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మెగా డిఎస్సిలో 15,340 మందికి కాల్ లెటర్లు. గైస్, మనకు తెలుసు కదా 16,000 పైచీలకు పోస్టులను అయితే నింపుతున్నారో అందులో 15,340 మందికి అయితే కాల్ లెటర్లు వచ్చినాయి అన్నట్టు. నేను నిన్న చెప్పాను కదా గైస్, నిన్న ఈవినింగ్ లోపు వస్తాయని చెప్పేసాను. ఎగ్జాక్ట్లీ ఈవినింగ్ లోపు 6కి అయితే మనకైతే కాల్ లెటర్స్ అయితే వచ్చినాయి గైస్. సో చూడండి గైస్, మెగా డిఎస్సి సర్టిఫికెట్ల పరిశీలనల జిల్లాల్లో గురువారం రాత్రి 11 గంటల వరకు కొనసాగింది. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు గాను 15,340 కాల్ లెటర్లను అభ్యర్థులు లాగిన్లో ఉంచారు. ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారం మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది. శని, ఆదివారాల్లోనూ జాబితా పరిశీలన అనంతరం సోమవారం మిగతా పోస్టుల కాల్ లెటర్లు విడుదల చేయనున్నారు. సోమవారం ఇంకా మిగిలిపోయినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో, ఇంకా 1000 పోస్టులు ఉన్నాయి కదా, 1007 అంటే 1007 పోస్టులకైతే మళ్ళీ సోమవారం రోజు ఈ యొక్క కాల్ లెటర్లను అయితే విడుదల చేస్తారంట గైస్. మిగిలిపోనున్న పోస్టులు, కొన్ని జిల్లాల్లో అభ్యర్థులు లేక పోస్టులు మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. కర్నూలు జిల్లాలో ఎస్సీ కేటగిరీలో రెల్లి సామాజిక వర్గం అభ్యర్థులు లేరు. దీంతో ఈ పోస్టులు మరో డిఎస్సికి మారుస్తారు. ఇలా కొన్ని జిల్లాల్లో పోస్టులు మిగిలి ఉన్నాయి. కొందరు అభ్యర్థుల తప్పిదాల కారణంగా ధ్రువపత్రాల తనిఖీలో తిరస్కరణకు గురయ్యారు. చూశారా గాయస్, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. మీరు అసలు ఏమన్నా డాక్యుమెంట్స్ లేకపోతే చూసుకోండి. లైఫ్ కదా గాయస్, ఇది జాబ్ కాబట్టి ఇప్పటికైనా గాయస్ మీరు వెళ్ళే ముందు మీ యొక్క సర్టిఫికేట్లకి ఒకటికి రెండు సార్లు చెక్ లిస్ట్ అయితే ముందర పెట్టుకొని అవన్నీ చూసుకొని వెరిఫికేషన్కి వెళ్ళండి. అదర్వైజ్ ఇలానే తిరస్కరణకు గురైతే గాయస్, చూడండి మీ తర్వాత వాళ్ళ ప్లేస్కి మీరే ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. సో గాయస్, లేట్ చేయకుండా అయితే మళ్ళొకసారి చెక్ లిస్ట్ దగ్గర పెట్టుకొని ఏమేమి కావాలి అనేది మళ్ళొకసారి చెక్ చేసుకోండి అని చెప్పేసి నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నా గాయస్. కొందరు అభ్యర్థులు మాజీ సైనికోద్యోగులుగా పేర్కొన్నారు. వారి తండ్రి మాజీ సైనికోద్యోగి. ఇలాంటి ధ్రువపత్రాల పరిశీలనలో వెలుగు చూడడంతో తిరస్కరించారు. దీంతో రిజర్వేషన్ అభ్యర్థులు ఎంపికలోనూ మార్పులు చోటు చేసుకుంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన వారిలో 600 మంది తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. చూశారా గాయస్, 600 మంది తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. పూర్తి వివరాలు పాఠశాల విద్యాశాఖకు శుక్రవారం చేరనున్నాయి. త్వరలో ఎంపిక జాబితా విడుదల. ధ్రువపత్రాల పరిశీలన తర్వాత రిజర్వేషన్ల వారీగా అభ్యర్థుల ఎంపిక జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. వారం రోజుల్లో ఈ జాబితాను విడుదల చేస్తామని వెల్లడించారు. కటాఫ్ మార్కులతో పాటు ఎంపికైన అభ్యర్థుల జాబితాను పారదర్శకంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. సో చూశారా గాయస్, తప్పులు తప్పులు చేయడం వల్ల, అంటే మన సొంతంగా మనమే తప్పులు చేయడం వల్ల అయితే ఈ యొక్క 600 మంది తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందంటే, ఎలా అంటే సరైనటువంటి సర్టిఫికెట్లు లేక మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఒకటి నింపబోయి ఇంకొకటి నింపడం వల్ల ఇలాంటి అయితే పరిస్థితుల వల్ల తిరస్కరణకు గురయ్యేటువంటి ఛాన్స్ ఉంది. నాకు తెలిసి అలానే కావచ్చు. కొంతమంది అయితే తప్పులు పెట్టుకోవడం జరిగింది. సో వాళ్ళు అయితే తిరస్కరణకు గురైనట్టుగా నేనైతే భావిస్తున్నాను గాయస్. లేట్ చేయకుండా మరొకసారి అయితే మీ యొక్క సర్టిఫికెట్లను అయితే తనిఖీ చేసుకొని చెక్ లిస్ట్ పెట్టుకొని అన్నీ ఓకే ఉండగానే మీరైతే వెరిఫికేషన్స్కి వెళ్ళండి గాయస్. ఆల్ ద బెస్ట్ గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.